మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. పంచ్. సర్లేండి, ఏ పంచాయితీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు ఈడు తెల్లంగా దొరమాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టి మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గుండే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు వెదవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. మీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమరపల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేదెవరు? సర్పం. రవణ, నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతి మంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు బుధం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ. సున్నం? తెలుపు. వక్క? నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు? ఎర్రపు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? చిచ్చి కాకిరెట్ట రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు, మన తీరు పెట్టి అలాగైపోయినదే, కాకి కూడా రెట్ట వేసిందే. నా కళ్ళు మూయించావురా. ఆ ముసలాడే మన మీద దశాపుల్లి ఆడిపోయాడంటే ఇక పిల్ల జమీందారు వస్తే మన జాతకాలు తిరిగేసి మన చరిత్రలకి మంగళహారతి పాడతాడు. జయ జయ మంగళం శుభ శుభ నాండాడి మీకు మంగళవారం నచ్చకపోతే మరో పాట పాడమందాం. ఎలా ఉన్న ఐడియా? అర్జెంట్ గా నిన్ను చంపేసి నీకు పెద్ద దినం జరిపించేయాలి. ఇదిగో మీ అబ్బా కొడుకులు ఇలా అర్థం లేని వాగుడుతూ కాలం గడిపారంటే రేపు ఆ రవీంద్ర గదిపతి వచ్చి మనల్ని ఎస్టేట్ నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అదే జరిగితే మనం రిక్షాలు తొక్కుంటూనో మూటలు మోసుకుంటూనో బతకాలి. నాండాడి నేను రిక్షాలు తొక్కడం మూటలు మోయడం లాంటి కష్టమైన పనులు చేయలేను. నాకు కదలకుండా డబ్బు సంపాదించే మార్గం చెప్పండి నాండాడి. ఓ కాలు విరిచేసి ఓ కన్ను పొడి చేసి నేను ఏ గుడి ముందో కూర్చోబెడతా. అప్పుడు నువ్వు కదలక్కర లేకుండానే నీ ముందు చిల్లర పోతుంది. ఆ పన్నయ్య మీ గొడవ నాకు మతిపోలే ఉంది. ఒక పక్క చిన్న జమీందారు వస్తుంటే రాని భయ ఏం పర్వాలేదు, వాడు వస్తున్నాడని మనం జుట్లు పీకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక నీచ నికృష్ట దుష్ట దుర్మార్గపు ఐడియా వేశాను. ఏంటది? చెబుతా. పాప దొరకపోతే గురువు శపిస్తాడు, ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? బాబుతి బాబుతి, అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి బాబుతి. చిన్న గురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేంటి? రంగు పడుద్ది. అదేంటిది? ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో, కానిస్టేబుల్స్
లక్ష్మి ఇక్కడ లక్ష్మి ఇక్కడ ఇక్కడ ఎక్కడా ఇక్కడండి అయ్యో 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 అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా కావాలని మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి అసలు ఎందుకు దిగావు అలా ఇలా చూశాను ఆ, ఈ కొలను కనిపించింది ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను ఓసి దీని పిచ్చి ముదిరిపోతుంది వటపత్ర సాయి కనిపించాడా అసలు వటపత్రమే కనిపించలేదు ఒక వటపత్రం తీసుకురారు నువ్వు బయటికి రా ఇద్దరం కలిసి తెచ్చుకుందాం అమ్మో నేను రాలేను ఏ కూరుకుపోయావా కాదు ఆ. నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు ఓసి నీ అమ్మ కడుపు కారా ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను నువ్వు బయటికి రావే ఆ. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి ఏ స్వామి ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకు ఇచ్చేవయ్యా శ్రీకృష్ణ అమ్మా. గోపాల ఏమిటి? ముకుంద ఎత్తిసావు. మురారి కర్పుల్లా. రావయ్యా కర్పుల్లా. శ్రీకృష్ణ కర్మ. 200 తీసుకుని అన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా పోరా ఆ? పోరా రే రే నువ్వు 500 తీసుకుని అన్నాళ్ళైందిరా పోబే అయ్యి బాబాయ్ పో బే ఆహా పో బే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు మరి లోకోక ఏమవుతారండి వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్యి బాబాయ్ ఆహా ఏమి బతుకురానిది సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది వస్తా ఆహా ఏమండి, ఏమండి? మహానుభావుడు ఆ వెళ్ళి అతను ఒకసారి పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కదండి ఆ, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ? ఎంత వెయ్యండి క్యాషా చెక్ క్యాషే నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా చెప్పండి ఏపిక గాడియా సాబ్ ఏమయ్యా ఏం పోలీసులయ్యా మీరు నేను పిలుస్తూనే ఉన్నాను మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు పోలీసు అంటే ఏమిటి ప్రజారక్షక దళము ప్రజల కష్టాల ఉంటే రక్షించాలి మాకు తెలుసు బాబు చట్టము మేము చదువుకున్నాము మీరు- ఇదే కనుక మా ఆంధ్రాలో అయితేనా మీరు తెలుగు వాళ్ళ ఎస్ తెనాలి మీది తినాలే మాది తినాలే మనది తినాలే మీది తినాలే మాది తినాలే స్టాప్ 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 ఏ కార్ కిస్కా है? నాదే దిస్ ఇస్ మైన్ So you are the serial killer. సీరియల్ కిల్లర్ Yeah. Hey, arrest him. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అనమాట నేనా? ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం అరే నేను కిల్లర్ కాదయ్యా దొంగ సంతకం పెట్టించుకొని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా ఎంత ప్లాన్ వేశారు మనం తినాలయ్యా అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా నాకే పాపం తెలీదు हैदराबाद के उन 4 लड़कों को कहाँ छुपा कर रखा है? నిజం చెప్పబోయా వాడు అసలు రాక్షసుడు నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను ఓరి నీ అమ్మ కడుపులు కాదు తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు कुछ बता क्या సార్ సార్ దే ఆర్ నాట్ లిజనింగ్ టు మీ ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఐ విల్ గివ్ మై వీసీస్ టెలిఫోన్ నెంబర్ యూ ప్లీజ్ డూ ఎంక్వైర్ कांस्टेबल्स इसका रस्सी खोल दो